హైదరాబాద్లో నిరసనకు దిగే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు చంద్రబాబు. రైట్, ఇక మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి రవిచంద్ లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్. మహేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్లో కేసీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థుల్ని కేసీఆర్ బెదిరిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా కూడా టీడీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ను కూడా ఆయనకి ప్రాపర్టీకి సంబంధించి కూడా బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యే ఆయన కూడా బెదిరించారని చెప్తున్నారు. అంతకుముందు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ ఒంగోలు అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఆయన్ని బెదిరించి పార్టీ మార్పించి వైసీపీలో చేర్పించారని కూడా టీడీపీ ఆరోపణ చేస్తుంది. అంతకుముందు కూడా పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా పార్టీ బెదిరించి పార్టీ మార్పించారని కూడా టీడీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరింత బెదిరింపులు ఎక్కువైపోయాయి. 2-3 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన తెలపాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం నేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు అవసరమైతే కేసీఆర్ ఏదైతే చేస్తున్నారో ఇటువంటి బెదిరింపులకు నిరసనగా హైదరాబాద్లో కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది కేసీఆర్ వ్యవహార శైలి వలన. అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉమ్మడిగా సంపాదించి ఆస్తులన్నీ హైదరాబాద్లో పెట్టుకున్నారు. వారి ఆస్తులు కాగు చేస్తామని వారిని బెదిరించడం, ఈ విధంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయమంటాం, వారిని అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేయడం, టీడీపీకి సహకరించవద్దని వారి మీద ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబు అని కూడా చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నేను అనేక సంవత్సరాల పాటు హైదరాబాద్ను కృషి చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించాను, కానీ వీరు ఒక్క దెబ్బకి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని చెడగొడుతున్నారు. ఈ విధంగా నాకు చాలా బాధ కలుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గత కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయన్న సందర్భంగా కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్లో కూర్చొని అక్కడ ఆస్తులు ఉన్నారని కావచ్చు, వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, అనేక రకమైన ఇబ్బందులను గురి చేస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన శాసనసభ్యుడు రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్కు సంబంధించిన ల్యాండ్ విషయంలో కూడా ఇదే విధమైన నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు గురి చేశారు. మొన్న కూడా పూతలపట్టుకు సంబంధించిన అభ్యర్థి విషయంలో కూడా ఇదే విధంగా బెదిరింపులు గురి చేస్తే చివరికి అతను తప్పుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అభ్యర్థులపై కన్నేసి బెదిరిస్తున్నారు. చూస్తూ ఊరుకో, అవసరమైతే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ధర్నా చేసి తీరుతామని కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ ఇద్దరు కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలంతా గమనించాలి. వీలైనంత తొందరలోనే దాదాపు 10 రోజులు మాత్రం ఎన్నికలకు సమయం దగ్గరికి వచ్చి పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా గమనించాలి. ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు, ఎవరు తెలంగాణకు ఒత్తాసు పలుకుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్ వస్తే కనుక కేసీఆర్ పెత్తనం చేయాలని చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తున్నారు అంటే చెప్పి కేసీఆర్కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు అయితే జారీ చేశారు. వీళ్ళని తొందరలోనే పార్టీ నేతలతో మాట్లాడి తదుపరి ఈ చర్యలు కనుక ఆగకపోతే బెదిరింపు చర్యలు హైదరాబాద్లో ధర్నా చేసి తీరుతామని చంద్రబాబు నేతలకి స్పష్టం చేశారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.